सरस्वतीदाय नमः। ओम सृष्टिकर्ताय नमः। ओम देवनेकाश्चिताय नमः। ओम शिवाय नमः। ओम शुद्धाय नमः। ओम बुद्धप्रदाय नमः। ओम शांताय नमः। ओम ब्रह्मचारिणे नमः। ओम गजाननाय नमः। ओम दैववतुराय नमः। ओम मुनिसत्याय नमः। ओम भक्तिविघ्न विनाशाय नमः। ओम एकदंताय नमः। ओम चतुर्बाय नमः। ओम चतुराय नमः। ओम सिद्धि संयुताय नमः। ओम लंबोदराय नमः। ओम शूर्पकर्णाय नमः। ओम हरिर्ब्रह्मे विदेये नमः। ओम उत्तमाय नमः। ओम कालाय नमः। ओम ग्रहपतये नमः। ओम कामिने नमः। ओम सोमसूर्याग्नि योचनाय नमः। ओम पाशांकुशुरदाय नमः। ओम चंडाय नमः। ओम गुणातिथीय नमः। ओम निरंजनाय नमः। ओम अकल्मषाय नमः। ओम स्वयं सिद्धाय नमः। ओम सिद्धार्शित प्रदां पूजाय नमः। ओम बीजापुर फलकास्ताय नमः। ओम वरदाय नमः। ओम शाश्वताय नमः। ओम कृतिने नमः। ओम द्विजप्रियाय नमः। ओम वितवाय नमः। ओम गदिने नमः। ओम चक्रिने नमः। ओम इक्षुचापवृद्धे नमः। ओम श्रीदायिने नमः। एतेषामविरोधने ब्रह्मकर्म समर्पये। ओम 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 जनः ओम तपः ओम सत्यम ओम तत्थ निरोधन्य वरोहो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ज्योतिर्मुस्रोः भूत्परः वरोद स्नानं समर्पयामि। स्नानानन्तरम् आचनीयं समर्पयामि। वस्त्रं श्री वरलक्ष्मी देवताय नमः। वस्त्रयुग्मं समर्पयामि। आभरणं श्री वरलक्ष्मी देवताय नमः। आभरणानि समर्पयामि। उपवीतं श्री वरलक्ष्मी देवताय नमः। उपवीतं समर्पयामि। गन्धं श्री वरलक्ष्मी देवताय नमः। गन्धं समर्पयामि। अक्षतलं श्री वरलक्ष्मी देवताय नमः। अक्षतान् समर्पयामि। पुष्पं श्री वरलक्ष्मी देवताय नमः। पुष्पैः पूजयामि। ओम चंचल अदांग पूज ओम चंचलाय नमः। पादौ पूजयामि। पादाలను పూజించాలి। ఓం చపలాయ నమః। జానుని పూజయామి। మోకాలను పూజించాలి। ఓం పీతాంబరాయ నమః। ఊరు పూజయామి। తొడలు పూజించాలి। ఓం కమలవాసినయ నమః। కటిం పూజయామి। నడుమును పూజించాలి। ఓం పద్మాలయ నమః। నాభిం పూజయామి। నాభి పూజించాలి। ఓం కుంభకంఠయ్య నమః। కంఠం పూజయామి। కంఠమును పూజించాలి। ఓం సుముఖాయ నమః। ముఖం పూజించాలి। ముఖమును పూజించాలి। ఓం సునేత్రాయ నమః। నేత్రౌ పూజయామి। కళ్ళను పూజించాలి। ఓం రమయ నమః। కర్ణౌ పూజయామి। చెవులను పూజించాలి। ఓం వరలక్ష్మీ నమః। సర్వాంగాన్ని పూజయామి। అన్ని శరీర భాగాలను పూజించాలి నమః। ఓం పర్వమాతికాయ నమః। ఓం వాచే నమః। ఓం పద్మాలయాయ నమః। ఓం పద్మాయ నమః। ఓం శుచాయ నమః। ఓం స్వాహాయ నమః। ఓం స్వదాయ నమః। ఓం సుదాయ నమః। ఓం ధన్యాయ నమః। ఓం హిరణ్మయే నమః। ఓం లక్ష్మీ నమః। ఓం నిత్యపుష్యామి నమః। ఓం విభారాయ నమః। ఓం ఆదిత్యనాయ నమః। ఓం దైవత్యాయ పూజయే నమః। ఓం దీపాయ నమః। ఓం వసుదాయ నమః। ఓం వసుధారిణే నమః। ఓం కమలాయ నమః। ఓం కార్తాయ నమః। ఓం కాక్షమే నమః। ఓం క్రోధ సంభావనై నమః। ఓం అనుగ్రహపాదయే నమః। ఓం బుద్ధయే నమః। ఓం అనగువయే నమః। ఓం హరివిల్లభాయ నమః। ఓం అశోకాయ నమః। ఓం అమృతాయ నమః। ఓం దీప్తాయ నమః। ఓం లోకశోక వినాశనాయ నమః। ఓం ధర్మనిలయాయ నమః। ఓం కరుణాయ నమః। ఓం లోకమాతే నమః। ఓం పద్మప్రియాయ నమః। ఓం పద్మహస్తాయ నమః। ఓం ప్రదక్షిణాయ నమః। ఓం పద్మసుందరాయ నమః। ఓం పద్మరాక్షాయ నమః। ఓం పద్మముఖై ఓం నారాయణ సమాశ్రితానాయ నమః। ఓం దారిద్ర్య శూన్యే నమః। ఓం దైవ నమః। నవదుర్గాయై నమః। ఓం మహాకాళే నమః। ఓం బ్రహ్మ విష్ణు వాష్ణికాయ నమః। ఓం త్రికాల జ్ఞాన వసుంధనాయ నమః। ఓం భువనేశ్వరాయ నమః।
శ్రీ వరలక్ష్మీ దేవే నమః. నానా విధ పరిమళ పుష్పాన్ని సమర్పయామి. ప్రారంభం. సౌనకుడు మొదలైన మహర్షులకు సూత మహర్షి వరలక్ష్మి వ్రత కథ చెప్పటం ప్రారంభించారు. ఓ మునులారా, స్త్రీలకు అన్ని విధములుగా సౌభాగ్యములను కలిగించే వరలక్ష్మి వ్రతాన్ని నేను మీకు వివరిస్తాను. శ్రద్ధగా వినండి. పూర్వం ఈ వ్రత కథను పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించాడు అంటూ కథ ప్రారంభించాడు. పూర్వం ఒక రోజున పరమేశ్వరుడు కైలాసంలో కొలువు తీరి ఉన్నాడు. ఇంద్రుడు మొదలైన దేవతలు, అష్టదిక్పాలకులు, నారదుడు మొదలైన మహర్షులు ఆయనను స్తోత్రం చేస్తున్నారు. పరమేశ్వరుడు ఎంతో ఆనందంతో వారందరినీ చూస్తున్నాడు. ఇంతలో పార్వతీదేవి పరమేశ్వరుని దగ్గరకు వచ్చి, నాదా, స్త్రీలకు అన్ని రకాల సౌభాగ్యములు, సంతాన భాగ్యము కలిగించే ఏ విధమైన వ్రతం చేసుకునే విధానంతో సహా తెలియజేయడం అంటే ఫలితాలు కలిగించే వ్రతాన్ని చెబుతాను విను అంటూ చెప్పడం ప్రారంభించాడు. పార్వతి, ఈ వ్రతం పేరు వరలక్ష్మి వ్రతం. శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజున ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఈ వ్రతానికి వరలక్ష్మీదేవి అధిదేవత. పూర్వం మగధ దేశంలో కుండినం అనే పట్టణంలో ఉండేది. ఆ పట్టణం బంగారు కోటలతో, ఉద్యానవనాలతో ఎంతో అందంగా ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె గొప్ప వినయ సంపన్నురాలు, పెద్దల పట్ల గౌరవ మర్యాదలతో ఉండేది. అందరూ అనేక రకాలైన అలంకారాలతో మెరిసిపోయారు. చారుమతి చేసిన వరలక్ష్మి వ్రతం ఫలితంగా అమ్మవారి దయతో మిగిలిన స్త్రీల ఇళ్లన్నీ బంగారం, వస్తువులు, వాహనాలతో నిండిపోయాయి. వారి ఇళ్ల నుంచి ఏనుగులు, గుర్రాలతో కూడిన రథాలు వచ్చి ఆ ముత్తైదువులను వారి ఇళ్లకు తీసుకువెళ్ళాయి. అలా తమ ఇళ్లకు తిరిగి వెళ్తున్న ముత్తైదువులంతా చారుమతి చేసిన వ్రతం ఫలితంగానే తమకు ఇంతటి భాగ్యం కలిగిందని, ఆమెకు కలలో వరలక్ష్మీదేవి కనిపించి అనుగ్రహించడం వల్లే తాము కూడా ధనవంతులం అయ్యామని ఆనందించారు. చారుమతిని ఎంతగానో పొగిడారు. అప్పటి నుంచి ఆ ముత్తైదులంతా ఏటా వరలక్ష్మి వ్రతం చేసుకొని జీవితకాలం సుఖ సంతోషాలతో, అనేక సంపదలతో జీవించి చివరకు ముక్తిని పొందారు. ఓ మునులారా, శివుడు పార్వతీదేవికి చెప్పిన వరలక్ష్మి వ్రతాన్ని వివరంగా మీకు చెప్పానంటూ ముగించాడు సూత మహర్షి. ఈ కథ విన్న, వ్రతం చేసినప్పుడు చూసిన అనేక విధాలైన భోగభాగ్యాలు కలుగుతాయి. नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्रगदाहस्ते महालक्ष्मी नमोऽस्तुते। ఇస్తున్నమ్మ వాయను, ఇస్తున్నమ్మ వాయను. మా ఇంటికి ఎవరు వచ్చారు? మహాలక్ష్మి. ఇస్తున్నమ్మ వాయను,
పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇస్తిరమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇస్తిరమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ మా వాయనం ఇంటికి ఎవరు ఇచ్చారు మహాలక్ష్మి అట్లా చెప్పరు ఆచింతలు వేసుకోవు. మీరు We've been waiting for so long. We've been waiting for this time to begin. We ain't getting any older. I kinda feel a little younger. Run away and embrace the day. The sun is out, won't go away. Feel the clouds on your shoulder. Touch the sky, feeling bolder. Going up, going up, going అది ఇట్లా చెప్పు, ఇట్లా చెప్పిన ఇచ్చినమ్మ వాయనం తీసుకుంటున్నమ్మ వాయనం మా ఇంటికి ఎవరు ఇచ్చారు మహాలక్ష్మి చీటిలే చదివేస్తుంది.